హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణస్ గ్యాలరీ. ఈ వీడియోలో సింపుల్ బేసిక్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే చూసేయండి. ఇదైతే నెక్ పార్ట్. ఈ నెక్ పార్ట్ కోసం అయితే ఒక లైన్ షుగర్ బీడ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ షుగర్ బీడ్ వచ్చేసి ఎప్పుడు 2 చప్పున మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ అంటే 3 షుగర్ బీడ్స్కి ఒక స్టిచ్ వేసి అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఆ షుగర్ బీడ్స్ అనేవి లూజ్ అయిపోతాయి. మనకి ఫినిషింగ్ అనేది సరిగ్గా లుక్ అనేది సరిగా ఉండదు, ఫినిషింగ్ బాగోదు. సో అందుకని ఎప్పుడు షుగర్ బీడ్స్ అనేవి 2 చప్పున మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేనైతే ఒక లైన్ షుగర్ బీడ్ని అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ దీని పక్కన వెంటనే 4 mm బంచ్ బీడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అవైతే 2 చప్పున అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ బంచ్ బీడ్ వచ్చేసి 2 చప్పున స్టిచ్ చేసుకున్నాను. వీటిని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చూసి తీసుకుని స్టిచ్ చేసుకుంటే మనకైతే వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈ ట్రిక్ అయితే బాగుంటుంది. ఇది బంచ్ మొత్తం కట్ చేసి తీసేయకుండా అలాగే ఉంచుకుని దాంట్లో లోపలికి నీడిల్ పెట్టుకుని ఆ బీడ్స్ అన్ని ఎక్కించుకుని తీసుకుంటే ఆ బీడ్స్ అన్ని ఒకేసారి ఎక్కేస్తాయి. ఒక్కొక్కటి ఎక్కించాల్సిన పని ఉండదు, టైం అయితే సేవ్ అవుతుంది ఇలా చేస్తే. సో ట్రిక్ నచ్చితే కనుక మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇలాగా 1 లైన్ 4 mm బంచ్ బీడ్ స్టిచ్ చేసుకున్నాను. దీని తర్వాత పక్కనే మరలా ఇంకొక లైను షుగర్ బీడ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ముందు ఎలా అయితే స్టిచ్ చేశాను సేమ్ అలాగే 2 చప్పున స్టిచ్ చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ వెంటనే పక్కన ఇంకొక లైన్ స్టిచ్ చేసుకుంటున్నాను. అవి ఏంటంటే రైస్ బీడ్ ఉంటాయి కదా, ఆ రైస్ బీడ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అవి కూడా 1 చప్పున స్టిచ్ చేసుకున్నాను. కూడా సేమ్ బంచ్ బీడ్ లాగే బంచెస్లోనే దొరుకుతాయి. సో ఇవి కూడా సేమ్ 4 mm బంచ్ బీడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలాగే నీడిల్ లోపలికి తీసుకుని మనం ఈ పోస్టులన్నీ ఒకేసారి ఎక్కించుకుని అయితే సేమ్ వాటిలాగే వర్క్ అయితే స్పీడ్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ రైస్ బీడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత అగైన్ మరలా ఇంకో లైన్ అయితే షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ వర్క్ అయితే బేసిక్ వర్క్. ఇది చాలా అంటే వర్క్ నేర్చుకున్న వాళ్ళు, బేసిక్ వాళ్ళు ఇలాంటి వర్క్స్ ఫస్ట్ ట్రై చేస్తే మనకైతే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ వర్క్స్ చేయగలము అలాంటి అని అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇలాంటి వర్క్స్ని అయితే ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్గా పోస్ట్ చేసే వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే గ్లూతో అంటించుకుంటున్నాను, స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను గ్యాప్ వచ్చేసరికి 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకుంటాను. కుందన్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే గ్లూని అయితే పెట్టేసుకున్నాను. దాని మీద అయితే ఈ కుందన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. గ్లూ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మనకైతే బాగా డ్రై అయిన తర్వాత అంటే తొందరగా ఊడకుండా ఉంటాయి. అండ్ అలాగే ఈ గ్లూ అంటించిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టాలి. అప్పుడే మనకు కుందన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కుందన్స్ అన్ని బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటి చుట్టూ అయితే షుగర్ బీడ్స్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కుందన్ చుట్టూ కుందన్ షేప్ వచ్చేలాగా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందనైతే బుటీస్ని అయితే కుడుతున్నాను. ఇప్పుడు బుటీస్కి వచ్చేసరికి 3 mm బంచ్ బీడ్ ఉంటుంది కదా, అవి తీసుకున్నాను. 3 mm బంచ్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, అలాగా 3 అయితే ఇలాగ వీడియోలో చూపించినట్టుగా అయితే బుట్టిలాగైతే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగే పక్కన ఇంకొక కుందనికి కూడా సేమ్ అలాగే షుగర్ బీడ్స్ని 2 చప్పున పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. షేప్ అనేది చూసుకుంటూ ఉండాలి. సేమ్ కుందన్ షేప్ లాగా వచ్చేలాగా అయితే షేప్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ అలా కిందను కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కిందను కూడా సేమ్ అలాగే 3 mm బంచ్ బీడ్ అండ్ అలాగే షుగర్ బీడ్ని కలిపి అయితే మళ్ళీ బుట్టిలాగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వీటి రెండింటి మధ్యలో అయితే 4 mm బంచ్ బీడ్ని అయితే వేసుకున్నాను. 3 mm బంచ్ బీడ్ కాదు, అది 4 mm బంచ్ బీడ్ని అయితే వేసుకున్నాను. సో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, ఆ గ్యాప్ని అయితే 4 mm బంచ్ బీడ్ అయితే మనకి గ్యాప్ అయితే కవర్ అయిపోతుంది. అదే 3 mm బంచ్ బీడ్ అయితే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా అయితే కనిపించిపోతుంది. సో ఇలా అయితే నేను నెక్ పార్ట్ని అంతా ఫుల్గానైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ డిజైన్ ఏంటంటే బేసిక్ డిజైను. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలాంటి డిజైన్స్ ముందు స్టార్ట్ చేస్తే వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం స్టిచ్ చేయగలమని అయితే అనిపిస్తుంది. సో బిగినర్స్ ఎవరైనా అయితే ఇలాంటి డిజైన్స్ అయితే ముందునైతే ట్రై చేయండి. నెక్ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డ్రాప్ షేప్ స్టిచ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పైనుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండ్కి వచ్చేసరికి లోపలికైతే
ఎండ్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఆ కార్నర్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. కుందన్ కార్నర్ ఉంటుంది కదా, ఒక 1 ఇంచు షుగర్ బీడ్ పైనుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి కుందన్ షేప్ అనేది కరెక్ట్గా కుందన్ షేప్లో అయితే వస్తుంది. సో ఆ ట్రిక్ని అయితే చూసుకుంటే కుందన్ అయితే స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ బుటీస్ కోసం అయితే ఇక్కడ నేను రైస్ బీడ్ యూజ్ చేశాను కదా, సో బుటీస్ కూడా అవే రైస్ బీడ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఓన్లీ సింపుల్గా వేసుకుంటున్నాను. ఒక 1 రైస్ బీడ్ అండ్ అలాగే షుగర్ బీడ్ని కలిపి వీడియోలో చూపించినట్లు ఇలాగా 3 కలిపి అయితే బుటీలో అయితే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే బార్డర్కి జరీ థ్రెడ్తో అయితే చైన్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఒక 2 లైన్స్ అయితే చైన్ స్టిచ్ వేసుకున్నాను. అంతే, ఇంకా నెక్ పార్ట్ అయితే ఇంకా ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంకా ఆరి వర్క్ డిజైన్స్ అయితే ఫర్దర్గా అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దానికోసం అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ డిజైన్ కూడా ఇందులోనే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే బార్డర్ని అయితే హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ ఒక 1 లైన్ అయితే షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది, ఫుల్ బార్డర్ అయితే హెవీగా, అంటే హ్యాండ్ మొత్తం బార్డర్ వస్తుంది. సో అందుకని సేమ్ కిందన చిన్న బార్డర్ నెక్కకి ఎలా అయితే ఇచ్చామో చిన్న బార్డర్ ఇచ్చి బుట్టీస్ వేసుకుంటే హ్యాండ్ అనేది ఆ బార్డర్ అంతా ఎలివేట్ అయ్యి బాగుంటుందని ఈ విధంగా అయితే చేస్తున్నాము. అదే మీకు ఫుల్ వర్క్ అయితే ఈ బార్డర్ మీద చేస్తే కనుక కనిపించదు. ఇలాగే చిన్న బార్డరే కాబట్టి మనం మగ్గం వర్క్ చేసిన బార్డర్ ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే శారీలో వచ్చిన బార్డర్ కూడా బాగుంటుంది. ఇంకా ఓవరాల్గా హ్యాండ్ డిజైన్ అయితే ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో అందుకని ఈ విధంగా అయితే చేస్తున్నాము. సేమ్ నెక్ పార్ట్కి ఎలా అయితే చేసానో సేమ్ అదే డిజైన్ అయితే మళ్ళీ ఇక్కడ హ్యాండ్కి కూడా రిపీట్ చేస్తున్నాను. 1 లైన్ షుగర్ బీడ్ స్టిచ్ చేసిన తర్వాత 4mm బంచ్ బీడ్ ఉంటుంది కదా, దాన్ని స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ అది అయిన తర్వాత మళ్ళీ షుగర్ బీడ్తో అయితే ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ షుగర్ బీడ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక లైన్ అయితే రైస్ బీడ్ ఉంటుంది కదా, రైస్ బీడ్ని అయితే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ రైస్ బీడ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ షుగర్ బీడ్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. సేమ్ నెక్కి అయితే ఏ బార్డర్ అయితే చేశానో సేమ్ అదే బార్డర్ని అయితే హ్యాండ్కి కూడా సేమ్ నెక్ పార్టే కాబట్టి మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను నేను. సో మీరు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమయ్యేలా చెప్పానా లేదా అనేది ఒక కామెంట్ అయితే చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఆరి వర్క్ డిజైన్స్ ఇంకా పోస్ట్ చేస్తాను కాబట్టి సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ మరలా నెక్కి నెక్స్ట్ ఏ పార్ట్ అయితే రిపీట్ చేసామో దాన్నే మరలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం ఇప్పుడైతే కుందన్స్ని అయితే అంటించేసుకుంటున్నాను. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్. గ్లూని ఎక్కువ పెట్టుకుని అయితే అంటించుకుంటున్నాను. అంటించుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి, షేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటా అంటించుకుంటూ ఉండండి. ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే స్టిచ్ చేయండి, అప్పుడే మనకు కుందన్ కూడా జరగకుండా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా. సో పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ముందు నెక్ పార్ట్లో అయితే ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకుని కిందనైతే 3mm బంచ్ బీడ్ని బుటీలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. 3mm బంచ్ బీడ్ ఒకటి షుగర్ బీడ్ ఒకటి కలిపి బుట్టీలో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీటి రెండింటి మధ్యన అయితే 4mm బంచ్ బీడ్ ఒకటి షుగర్ బీడ్ ఒకటి కలిపి మధ్యలో అయితే ఒక స్టిచ్ అయితే సో ఇలా బోర్డర్ మొత్తం అయితే ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ బోర్డర్ అయిపోయిన తర్వాత పైన హ్యాండ్స్కి అయితే బుటీస్ అయితే స్టిచ్ చేశాను. అక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా. ఈ బుటీస్ స్టిచ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో అదేంటంటే 4mm బంచ్ బీడ్ స్టిచ్ చేసి చుట్టూ షుగర్ బీడ్ స్టిచ్ చేసుకుని కిందనైతే రైస్ బీడ్ని బుటీలాగా అయితే వేసుకున్నాను. ఇలా సింపుల్గా అయితే హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే బేసిక్ హ్యాండ్ వర్క్, చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్ బిగినర్స్ ఎవరైనా అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అంతే, ఇంకా వీడియో ఇదే ప్యాటర్న్లో అయితే ఫ్రంట్ నెక్ కూడా చేశాను, అది కూడా ఒకసారి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అంతే, ఇంక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ అలాగే ఇలాంటి ఆరి వర్క్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.